సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఒక మహిళ గర్భం దాల్చడానికి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ఎప్పుడైనా కూడా డెలివరీస్ అనేవి 30 ఏళ్ల లోపల అయిపోతే ఏ ప్రాబ్లము లేకుండా ఆ అమ్మాయికి ఇద్దరు అనుకుంటే ఇద్దరు అట్లాగా ఏముందంటే ఆ అమ్మాయికి చాలా కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ వెన్ ఇట్ కమ్స్ టు వెజనల్ డెలివరీ. ఓకే, తల్లి పుష్ చేయకపోతే అలా లేసి తీయటము అదంతా ఉంటాయి. ముందు నుంచి నేర్పిస్తాము. ఒకటేమో యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. వాళ్ళు ముందు నుంచి నేర్చుకోవాలి, ఊపిరి తీసుకుని ఆపుకుని పుష్ చేయటం అనేది. సో ఇది కనుక వాళ్ళు నేర్చుకుంటే కనుక, అండ్ ప్లస్ మైండ్ సెట్ వాళ్ళది, నేను ఐ విల్ డూ ఇట్ పాజిటివ్గా ఉండి వాళ్ళు పుష్ చేస్తే డెఫినెట్గా మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీటల్ ఫ్యాక్టర్ ఎలాగుంటుంది, బేబీ పుష్ చేసుకుని బయటకు రావటము, నొప్పులు కంట్రాక్షన్ వచ్చినప్పుడు మదర్ పుష్ చేస్తే అప్పుడు బేబీ బయటకు వచ్చే వరకు మా చేతిలో ఉండదు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మదర్. కొంచెం బయటకు వస్తే ఇంకా అప్పటికి కుదరపోతే అప్పుడు కావాలంటే వీ కెన్ పుట్ వాక్యూమ్. థింక్ చేయడం వల్ల కూడా పెల్విస్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్స్ మనకి ఇదే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ వల్ల లిగమెంట్స్ అని లూజ్ అయ్యి ఇది అవుతుంది. బట్ పాజిటివ్ గా థింక్ చేసుకుని పుష్ చేస్తే ఇన్ లేబర్ పెల్విస్ కొంచెం మనకి హోల్డ్ చేయాలన్నారు కదా, ఎంతసేపు మేడం? డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఎవర్ షీ కెన్ డూ. హోల్డ్ అండ్ పుష్. ఇప్పుడు మనకి కంట్రాక్షన్ వచ్చేది 45 seconds to 90 seconds ఉంటుంది. ఆ కంట్రాక్షన్ అంటే యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది బేబీని బయటికి పుష్ చేయడానికి. ఆ టైంలోనే అడిషనల్ మ్యాటర్నల్ ఫోర్సెస్ ఉండాలి. ఓకే, సో యూట్రస్ పుష్ చేస్తున్నప్పుడు మదర్ అబ్డామినల్ ప్రెషర్ నుంచి పుష్ చేస్తే డబుల్ ప్రెషర్తో మనకి బేబీ బయటకు వచ్చేది బాగుంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.